హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డిజైనర్ నెక్ అండి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో ఇది వచ్చేస్తుంది. ఈ నెక్ అనేది మనకు పెద్ద బార్డర్ రాలేదండి, దీనికి చిన్న బార్డర్లోనే మనం ఈ డిజైన్ అనేది అడ్జస్ట్మెంట్ చేసినాము. ఇప్పుడు మీకు చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ వరకు చూపిస్తానండి. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు నేను చూపించే ఈ డిజైనర్ నెక్ అనేది బ్యాక్ డీప్ నెక్ అండి, ఫ్రంట్ డీప్ నెక్ మెజర్మెంట్స్తోనైతే వచ్చేస్తుంది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే మాదిరి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ వీడియోలో మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే మాదిరి నేను మార్కింగ్ అయితే పెట్టాను. ఈ పేపర్ పైన పెట్టిన తర్వాత కింద మనము 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ కోసం ఫోల్డింగ్ చేస్తాం కదా, ఇప్పుడు ఆ విధంగానే ఫోల్డింగ్ చేసి మార్కింగ్ పెట్టాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులు తీసుకుంటున్నానండి. మీరు మీ సైజుని బట్టి 6 ఇంచుల నెక్ తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నేను పైనుండి టేప్ పట్టుకొని తక్కువ 5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టానండి. 6.5 నెక్ మార్కింగ్ పెట్టుకొని నెక్ షేప్ డ్రా చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ పైనుండి తక్కువ 5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని చంక నుండి 2 ఇంచులకు ఇక్కడ కూడా మనం మార్కింగ్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం తక్కువ 5 ఇంచులకు మార్కింగ్ పెట్టాం కదా, ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ మార్కింగ్కి ఒక 3/4 ఇంచు అటువైపు కానీ ఇంకొక మార్కింగ్ పెట్టాలి. షోల్డర్ నుండి లోపలి వైపుకు పెట్టిన మార్కింగ్ నుండి చంక వరకు ఈ విధంగా కలపాలి. బయట వైపుకు పెట్టిన మార్కింగ్ నుండి ఈ విధంగా షోల్డర్ నుండి నెక్ నుండి చంక వైపుకు ఆ విధంగా కలుపుకోవాలి. అదే మనకు డిజైన్ వచ్చే పార్ట్. ఈ తక్కువ 5 ఇంచుల మార్కింగ్ నుండి ఈ నెక్ వైపుకు రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీయాలండి. అప్పుడు అయితే ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఉక్కుపట్టి పొడవండి, 4.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. ఖర్చులకి పోను 3.5 ఇంచుల వరకు అయితే వస్తుంది. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ తర్వాత 6 ఇంచుల ఉక్కుపట్టి పొడవు రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇది మెయిన్ డాట్ కోసం అండి. మనం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ పెడుతున్నాము. మన మెథడ్లో 4 వేలు పట్టుకొని మార్కింగ్ పెట్టుకుంటాం కదా, అదే పద్ధతిలో మార్కింగ్ అయితే పెట్టాను. నడుము దగ్గర 1/4 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టి కలిపానండి. మనకి ఇది ఫ్రంట్ పార్ట్ డిజైన్ నెక్ రెడీ అయింది, కింద ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. మనం ఈ పీసుకు ఇప్పుడు మనం కటింగ్ చేసిన దీనికి 3/4 ఇంచు లోపలికని ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ పెట్టుకుందాము. కరెక్ట్గా 3/4 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. పైన ఖర్చు మందం మార్కింగ్ సపరేట్గా పెట్టి షోల్డర్ దగ్గర, తర్వాత మిగతావన్నీ కట్ వర్క్ షేప్ లాగా ఇచ్చేయాలండి. క్యాలప్స్ ఈ విధంగా నేను ఇచ్చుకుంటున్నాను. ఈజీగా సరిపోతుంది, వచ్చేస్తుంది కూడా 2 పార్ట్స్కి. అయితే మనం ఇప్పుడు ఈ పేపర్ అనేది అవసరం లేదు, మనకు పేపర్ క్యాన్వాస్ కావాలి, బకరం పేపరు. నేను డబుల్ ఫోల్డింగ్ పైన పేపర్ క్యాన్వాస్ పెట్టుకున్నాను కదా, పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఈ నెక్ షేపు ఏ విధంగా అయితే ఉందో దాని చుట్టూ పూర్తిగా మార్కింగ్ పెట్టి దాంట్లో మళ్ళీ మనం 3/4 ఇంచుకు మార్కింగ్ పెట్టి క్యాలప్స్ అనేవి డ్రా చేసుకోవాలండి. మనకి ఇది మెయిన్ ఈ పేపర్ అనేది. చూడండి, ఈ విధంగా చుట్టూరు మార్కింగ్ పెట్టి క్యాలప్స్ కోసం మళ్ళీ 3/4 ఇంచు లోపలికి, దీని లోపల 3/4 ఇంచుకు మార్కింగ్ పెట్టి ఖర్చు మందం మళ్ళీ షోల్డర్ దగ్గర తీసి మిగతాది మొత్తం క్యాలప్స్గా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. దీంట్లో మనకు 2 పార్ట్స్ కటింగ్ అయిపోతున్నాయండి. మనకు ఫ్రంట్ పార్ట్లో 2 సైడ్ అయితే వచ్చేస్తుంది డిజైన్. చాలా సింపుల్గా మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ఈజీగా కూడా కుట్టుకునే విధానం అయితే చెప్తానండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ ఎక్స్ట్రా ఉన్న పేపర్ క్యాన్వాస్ అంతా కటింగ్ చేస్తున్నానండి. ఈ క్యాలప్స్ షేప్ పర్ఫెక్ట్గా తీసుకుంటూ ఈ కటింగ్ కూడా చేసుకోవాలి. క్యాలప్స్ నీట్గా వచ్చేస్తాయి. మనం కటింగ్ స్టిచ్చింగ్ అయ్యేసరికి బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఈ మెథడ్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ డిజైన్ అనేది కటింగ్ అయిన తర్వాత ఈ పేపర్ను మనము మళ్ళీ లైనింగ్ పార్ట్ పైన తీసుకోవాలి. లైనింగ్ పార్ట్ పైన తీసుకొని స్టిచ్చింగ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకొని స్టిచ్చింగ్ రెడీ చేసుకోవాలండి. చూడండి, 2 పార్ట్స్గా వచ్చేసాయి. ఈ విధంగా వస్తుంది మనకు ఫ్రంట్ పార్ట్లో 2 సైడ్. ఈ విధంగా చూడండి, ఇట్లా వచ్చేస్తుంది డిజైన్. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా కుట్టుకునే విధానం మీకు చూపిస్తానండి. పైన డిజైన్ పేపర్ తీసిన తర్వాత కింద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుందండి.
డిజైన్ పేపర్ కటింగ్ చేసిన ప్లేస్లో 1/2 ఇంచ్ ఎక్కువగా మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ నుండి మనకు చంక వరకు మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ మార్కింగ్ అనేది మనకు కటింగ్ అయింది కనుక ఖర్చు కోసం ఎక్స్ట్రా కావాలి. 1/2 ఇంచు జరుపుకొని మార్కింగ్ పెట్టాలండి. మిగతా ఎక్కడ అవసరం లేదు. అక్కడ మాత్రం మనం డిజైను నెక్ అనేది అక్కడ జాయింట్ చేస్తాం కనుక మనకు అక్కడ 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. నెక్ నుండి చంక వరకు. మళ్ళీ ఈ డిజైన్ అనేది మనకు స్ట్రేట్ కటింగ్లో వస్తుందండి. క్రాస్ కటింగ్లో షేప్ అవుట్ అవుతుంది. ఇవి స్ట్రేట్ కటింగ్ పెట్టుకున్నామంటే డిజైన్ చూడడానికి బాగుంటుంది, షేప్ అవుట్ కాదు, ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ డిజైన్ పేపర్ ఎంతైతే ఉందో క్లాత్ అంతే కటింగ్ చేసుకోవాలండి. దీనికి నేను ఎక్స్ట్రా తీసుకోవడం లేదు ఫ్రెండ్స్. అయితే బ్లౌజు మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు ఎక్కువగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే ఈ డిజైనర్ పీస్కు మనం క్లాత్ ఖర్చు కోసం ఎక్కువ తీయని అవసరం లేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ కటింగ్ కూడా కంప్లీట్గా చూపించట్లేదు, టైం ఎక్కువవుతుందని బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకొని మీకు ఫ్రంట్ పార్ట్ దానిపైన పరుచుకొని చూపించాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ చేద్దాము. మాది ఇక్కడ చిన్న బార్డర్ వచ్చిందండి. ఈ చిన్న బార్డర్ని ఆ డిజైనర్ పీస్కి ఏ విధంగా అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. మనకైతే చిన్న బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ వస్తే ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్లో కూడా మనకు ఇక్కడ బార్డర్ అనేది చిన్నగా వచ్చిందండి. శారీ కంప్లీట్గా బార్డర్ చిన్నగా వచ్చింది. చూడండి ఈ విధంగా చిన్న బార్డర్ వచ్చింది. మళ్ళీ 1 సైడ్ వచ్చిందండి బార్డర్ కూడా. ఇక్కడ 2 బార్డర్ లేదు. మనం ఈ 1 సైడ్ వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కిను ఫ్రంట్ పార్ట్లోను డిజైన్ చేసుకుందాము. అయితే మనకి ఇది పెద్ద బార్డర్ కాదు కదా, చిన్న బార్డర్లోనే ఈ నెక్ షేప్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి మనకు చాలా బాగా వస్తుంది, కుట్టేసరికి నీట్గా ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఎక్స్ట్రా పట్టుకొని ఈ డిజైన్ పేపర్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఈ చంక దగ్గర కిందికి మాత్రం కొంచెం తక్కువ పడుతుందండి. మనం అక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చంక బట్టలాగా దానికి అక్కడ కింద వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. చూడండి దీనికి కూడా చంక దగ్గర సైడు తక్కువ పడుతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి బార్డర్ అనేది షోల్డర్ పార్ట్లో తీసుకొని కరెక్ట్గా రావాలని పెట్టుకునేసరికి మనకు చంక దగ్గర అయితే తక్కువ పడుతుందండి. పర్లేదు, మనకు అది చంక బట్టలాగా వేసుకుందాం, అది మన ఖర్చులకి లోపలికి వెళ్ళిపోతుంది, బయటకి ఏం కనపడదండి ఆ డిజైన్ అనేది. ఈ షోల్డర్ పార్ట్లో మాత్రం మనకి బార్డర్ అనేది కంపల్సరీ. మనము ఈ బార్డర్ డిజైన్ కోసమే అండి మనం ఈ డిజైన్ ఎంచుకున్నది, సెలెక్షన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు మనము ఈ పేపర్ క్యాన్వాస్ను లైనింగ్ పైన పెట్టి నేను ఐరన్ చేశాను ఫ్రెండ్స్. మీకు నేను ఐరన్ చేసింది చూపించలేదు, చాలా నీట్గా చూడండి అతుక్కుపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మనకు మామూలుగా పేపర్ క్యాన్వాస్ అతికించేటప్పుడు పేపర్కి ఒక సైడు షైనింగ్ ఉంటుంది. బకరం పేపర్కి షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ పార్ట్ పైన పెట్టి ఐరన్ చేయాలి. ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్ అనేది హీట్ ఎక్కువ కావాలండి. హీట్ ఎక్కువ అయినప్పుడే ఈ పేపర్ క్యాన్వాస్ అనేది లైనింగ్ క్లాత్కి అనేది అతుక్కుపోతుంది. ఈ షైనింగ్ ఉన్న వైపు క్లాత్ పైన పెట్టి ఐరన్ చేయాలండి. అప్పుడైతే చాలా బాగా అతుక్కుంటుంది. నేను ఇప్పుడు ఈ లైనింగ్ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంతా కటింగ్ చేసేస్తున్నానండి. మనకి ఇది అవసరం లేదు. కరెక్ట్గా ఏ షేప్ అయితే మనం ఇచ్చుకున్నామో అదే షేప్లో కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ క్లాత్ నేను ముందుకని ఉంచి లైనింగ్ పీస్ ఉంచి ఎక్స్ట్రా అంతా కటింగ్ చేశాను. ఇప్పుడు ఈ పీస్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకుందామండి. నేను ఆల్రెడీ 1 సైడ్ పీస్ స్టిచ్చింగ్ చేశాను, మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. అయితే మనం ఈ బకరం పీసులు ఎదురెదురుగా పెట్టుకొని పైన రైట్ మార్క్ అనేది ఇచ్చుకోవాలండి. ఎందుకంటే రెండు ఒకవైపుకే వచ్చేటట్టు అవుతుంది. మనము ఎదురెదురుగా పెట్టుకొని రైట్ మార్కింగ్ పెట్టామంటే కరెక్ట్గా ఒకటి రైట్కు ఒకటి లెఫ్ట్కు వచ్చేస్తుందండి. నేను చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కిందికి తక్కువ పడుతుంది అనుకోని కటింగ్లో చెప్పాను కదా. ఇప్పుడు ఆ పీస్ అక్కడ జాయింట్ అయితే చేద్దాము. ఈ పీస్ని చూడండి మనకి ఎక్కడైతే కిందికి తక్కువ పడుతుందో ఆ వైపున నేను ఇప్పుడు ఈ చంక బట్టలాగా ఈ క్లాత్ అయితే జాయింట్ చేస్తున్నానండి. ఇది మనకు చిన్న బార్డర్ అయ్యి ఈ విధంగా వచ్చేస్తుందండి. లేదా పెద్ద బార్డర్ అయి ఉంటే మనకి జాయింట్ పడకుండా సరిగ్గా సరిపోతుంది. చూడండి ఇక్కడ ఈ క్లాత్ మనకి ఇక్కడ ఖర్చులకి కిందికి వెళ్ళిపోతుందండి. చంక దగ్గర పైనకి ఏం కనబడదు. ఇంకొకటి షోల్డర్ దగ్గర ఈ బార్డర్ కనబడాలని కరెక్ట్గా అడ్జస్ట్ చేసి పట్టుకోవాలండి. క్యాలప్స్
కింద కరెక్ట్ బార్డర్ వచ్చిందా లేదా చూసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ ఇక్కడ నేను స్టిచ్ అయితే చేస్తున్నానండి. ఈ స్టిచ్ మనము బకరం పేపర్ అంచున ఎడ్జ్న కుట్టు అయితే పడాలి. మరి లోపలికని పేపర్ పైన లోపలికని పడకుండా ఎడ్జ్న అంచున మాత్రం కుట్టు పడాలి. ఏ షేప్ అవుతుందో అదే షేప్లా కొద్దిగా మెల్లిగా చూసుకుంటూ కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలండి. మనము ఇది కరెక్ట్గా కుట్టుకున్నామంటే కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. షేప్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి మెథడ్లో ట్రై చేయండి. ఈ పేపర్ క్యాన్వాస్ అంచున మాత్రమే స్టిచ్ వచ్చేలాగా అదే షేప్లో ఏ విధంగా అయితే ఉందో అదే షేప్లో. నేను ఇప్పుడు ఇక్కడ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను బ్లౌజ్ పీసు. మళ్ళీ మనం ఇప్పుడు ఐరన్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ తోటేమో పైన పెట్టుకున్నానండి. ఇక్కడ మిడిల్లో లైనింగ్ వచ్చింది, కింద బ్లౌజ్ పీస్ వచ్చింది, పైన బకరం పేపర్ ఉందండి. ఈ విధంగా పెట్టుకొని మనం ఇప్పుడు ఈ క్యాలప్ స్టిచ్ చేస్తున్నాము. ఇక్కడ మనము కరెక్ట్ క్లాత్ వచ్చిందా లేదా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. సరిగ్గా సరిపోయిందండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని మనం ఎక్కడ దారం కట్ కాకుండా కచ్చకలు అయితే ఇచ్చుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉండడం వల్ల మనకు అక్కడ క్యాలప్స్ తిరగేసినప్పుడు ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుందండి, లావుగా అయిపోతుంది. ఆ విధంగా రాకుండా మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ చేసుకొని ఎడ్జ్ల వద్ద నీట్గా తీసేసుకొని తిరగేసుకోవాలి. ఒక డిడిల్ తోటి నేను క్యాలప్స్ అనేవి షేప్ కరెక్ట్గా అనుకున్నానండి. క్యాలప్స్ అయితే నీట్గా వచ్చాయి. ఇప్పుడు పైన డిజైన్ పీస్ అయిపోయింది. కింద మనకు ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేశాను నేను. అయితే ఇక్కడ ఈ రౌండ్ షేప్ వచ్చింది నెక్ పార్ట్ అండి. బిగినర్స్కి కన్ఫ్యూజ్ అవుతుందని చెప్తున్నా. మనకి ఇక్కడ ఈ రౌండ్ షేప్లో వచ్చింది నెక్. ఇదేమో మధ్యలో ఉక్కు పట్టి కాజా పట్టి అండి ఇది. అందుకే వీటిని ఎదురెదురుగా పెట్టుకొని వీటిపైన రైట్ మార్కింగ్ అయితే పెట్టాను. వీటికి నేను ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి అయితే ఉంచాను. నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని గమ్ముతో సహా అంటించుకున్నానండి. అందుకే స్టిచ్ వేసింది మీకు చూపించలేదు. చూడండి, ఇక్కడ మనకు మెయిన్ డాట్ మార్కింగ్ నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనము మెయిన్ డాట్ తీసుకుంటామో అదే విధంగా మెయిన్ డాట్ కోసమని 1.5 ఇంచుల వెడల్పు 2 ఇంచుల పొడవు వచ్చేలా ఈ మెయిన్ డాట్ అనేది పెట్టుకోవాలి. చేతితో 4 వేళ్ళ కొలతతోటండి. ఇప్పుడు ఈ మధ్యలో డాట్ అనేది మధ్యలో కాకుండా ఉక్కు పట్టి దగ్గర డాట్ అనేది మధ్యలో కాకుండా 1/2 ఇంచు కిందికి వచ్చేలాగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. కచ్చక పెడుతున్నాను. ఈ డాట్ 2.5 ఇంచుల పొడవు 1/2 ఇంచు వెడల్పుతోటి డాట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చంక దగ్గర డాట్ అనేది ఈ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడైతే రాదు. ఎందుకంటే మనకు అక్కడ చంక దగ్గర డిజైనర్ పీస్ వస్తుంది కనుక మనకు డాట్ అవసరం లేదండి. అక్కడ ఇందులో 2 డాట్స్ మాత్రమే పెట్టాము. మెయిన్ డాట్ ఒకటి, ఉక్కు పట్టి దగ్గర డాట్ ఒకటి, ఇవి 2 మాత్రమే వస్తాయి. చంక డాట్ అనేది ఈ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు రాదు మనకు. తర్వాత డాట్స్ పెట్టుకున్న తర్వాత ఎప్పటిలాగానే షేప్ బెల్టులు కూడా 2 పార్ట్స్కి జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను జాయిన్ చేస్తున్నాను. వీటిని కూడా లోడింగ్ పద్ధతిలో నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనం మంచి ఫినిషింగ్ ఇచ్చామంటే మనం కస్టమర్ దగ్గర కూడా మంచిగా డబ్బులు తీసుకొని ఉంటుందండి. ఫినిషింగ్ నీట్గా ఉండాలి, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలండి. ఇప్పుడు ఈ షేప్ బెల్టులు జాయింట్ అయిపోయిన తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి వేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం షార్ట్గా చూపిస్తున్నానండి. మీకు ఈ మెయిన్ విషయాలైతే చెబుతూ నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కనుక. ఇప్పుడు ఆల్రెడీ ఉక్కు పట్టి కాజా పట్టి మనం వేసేసుకున్నాం. ఇక్కడ చూడండి, వీటిని 2 సమానంగా వచ్చాయా లేదా అనేది మనం ఇక్కడ కొలుచుకోవాలండి. చూడండి, ఒకవేళ ఏదైనా కొంచెం పెద్దగా అయితే మాత్రం కొద్దిగంతా తీసేసుకోవాలి, సమానం చేసుకోవాలండి. ఇక్కడ మీకు కొలుచు చూపిస్తున్నాను చూడండి. కాజా పట్టి వదులుకొని ఉక్కు పట్టి ఒకదానిపైన ఒకటి పెట్టి కొలిచాను. ఇక్కడ కొద్దిగా పెద్దగా అయితే ఆ పీస్ అనేది తీసివేసానండి. ఇక్కడ మనం ఇవి నెక్కులు కదా, వీటికి గల్లబట్ట వేసి కుట్టుకుందాము. 2 సైడ్స్ నెక్కులకు అనేసి గల్లబట్ట కుట్టుకుంటే దీన్ని గల్లబట్ట స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత డిజైనర్ అనేది పైన నెక్ అతికిచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి. ఇక్కడ నెక్కులు కుట్టుకుంటున్నాం కదా, నార్మల్గా నెక్కు బట్టలు ఏ విధంగా వేస్తామో అదే మెథడ్లా వేసి కుట్టుకోవాలి. హెమ్మింగ్ పెట్టకుండా ఇంకోసారి మడిచి కుట్టు వేస్తున్నానండి. ఇక్కడికి ఇవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు చేసిన ఈ డిజైనర్ పీస్ అనేది మనం దీనికి జాయింట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకొని పెట్టుకోవాలి. మనము కటింగ్ చేసేటప్పుడు పావు తక్కువ 5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టి కటింగ్ చేసాం కదా, చూడండి ఈ విధంగా మనం అంతే మార్కింగ్ మళ్ళీ పెట్టుకొని ఖర్చు మందం లోపలికి పోయేలా పట్టుకొని ఇక్కడ మనం రఫ్ చేసుకొని కుట్టు వేసుకోవాలండి. కొద్దిగా చేయనట్టుగా కొద్దిగా రఫ్ చేసుకోవాలి. చూడండి 5.25 ఇంచులకు పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది కదా పావు ఇంచు, అందుకోసమని అంత పెట్టాను. చూడండి ఇక్కడ కిందికి నుంచి పావు ఇంచు తీసివేశాను. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఒక 1/2 ఇంచు కటింగ్లో ఎక్కువ తీసుకున్నామండి జాయింటింగ్ కోసమని. మనం ఎంతైతే ఎక్కువ తీసుకున్నామో ఇప్పుడు అక్కడ అంతా మార్కింగ్ పెడుతున్నానండి. ఈ మార్కింగ్ పై నుండి మనం ఈ పీస్ అనేది జాయింట్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఈ స్టార్టింగ్లో మనం కుట్టు ఊడిపోకుండా ఉండడానికి కొద్దిగంత రఫ్ చేసుకొని అక్కడ స్టార్ట్ చేసుకొని అక్కడ నుండి ఇది క్యాలప్స్ షేప్ ఏ విధంగా ఉందో అదే మాదిరి కుట్టు అయితే వేసుకోవాలి. 2 సైడ్ ఫ్రంట్ పార్ట్లు అంతేనండి. చాలా సింపుల్గా ఈ పద్ధతిలో కుట్టుకుంటే ఈజీగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. ఈ డిజైన్ కటింగ్ చేసినప్పుడు మెయిన్ ఫ్రంట్ నెక్ మెజర్మెంట్స్ కరెక్ట్ తీసుకోవాలండి. మనం షోల్డర్ నుండి 5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నా పర్లేదు, కటింగ్ కోసం పావు తక్కువ 5 ఇంచులకు పెట్టుకున్నా పర్లేదు. పెట్టుకొని చంక కింద 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని షోల్డర్ నుండి పావు తక్కువ 5 ఇంచుల మార్కింగ్కి మళ్ళీ 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ నుండి చంక వరకు కలుపుకోవాలి. మెయిన్ కటింగ్ అండి. ఆ పీస్ను, ఆ కటింగ్ అయిన పీస్ను మనం షోల్డర్ దగ్గర మనం ఫస్ట్ కటింగ్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్లోనే ఒక 1/2 ఇంచు షోల్డర్ వెడల్పు ఎక్కువ తీసుకొని మనం మార్కింగ్ పెట్టుకోవాలి. మన దగ్గర ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ షోల్డర్ మార్కింగ్ కంటే 1/2 ఇంచు షోల్డర్ మార్కింగ్ పెద్దగా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిన తర్వాత అప్పుడు మనం కొద్దిగంత పీస్ తీసేసుకొని హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్, అక్కడ మిస్టేక్ ఏమీ రాదు. మీకు బ్యాక్ అండ్ ఫ్రంట్ షోల్డర్స్ జాయింట్ చేసుకొని హ్యాండ్స్కు జాయింట్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఉంచుకోవాలంటే 1/2 ఇంచ్ ఉంచుకోవచ్చు ఎక్స్ట్రా, లేదంటే తీసేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ షోల్డర్ అంతే మెజర్మెంట్స్ కరెక్ట్గా పెట్టుకున్నారనుకోండి, డిజైన్ స్టిచ్చింగ్ తర్వాత ఒకవేళ షోల్డర్ చిన్నగా అయినా కూడా కొందరు వేసుకోలేరు ఆ బ్లౌజును. అందుకే మనం షోల్డర్ పెద్దగా పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ వేసుకునేటప్పుడు అది మన ఇష్టము, ఉంచుకోవచ్చు తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా నేను అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి.